నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభోగు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు కార్యక్రమంలో గర్భస్థ పిండంలో లోపాలని బాగు చేయొచ్చా, వేసవిలో బీరు తాగితే చలవ చేస్తుందా, చెమటకాయల్ని ఎలా నివారించుకోవాలి, కండర కణజాలంలో గాయాలు ప్రమాదకరమా, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. తమకు పుట్టబోయే బిడ్డకు ఏ లోపము ఉండకూడదని, పండంటి పాపాయికి జన్మనివ్వాలని ప్రతి ఒక్క జంట కోరుకుంటుంది. అయితే దురదృష్టవశాత్తు కొన్నిసార్లు గర్భస్థ పిండంలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు కనిపిస్తూ ఉంటాయి. గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాల్లోనూ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. మాతృగర్భంలో బిడ్డలో సాధారణంగా కనిపించే లోపాలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణ నుండి ప్రసవం దాకా నవమాసాల ప్రయాణం. ఈ నవమాసాల ప్రయాణంలో పసికందుకు ప్రతి గడియ, ప్రతిరోజు, ప్రతి నెల, ఇలా ప్రతి మజిలీ కూడా అపురూపమైనదే. ఎందుకంటే అమ్మ కడుపులో పసిగుడ్డుకు ప్రతి క్షణం కూడా ఏదో ఒక మార్పుకు నాంది పలుకుతుంది. కాబట్టి మాతృగర్భంలో పెరుగుతున్న పసికందు చక్కగా ఆరోగ్యంగా పెరుగుతోందా లేదా అన్నది తెలుసుకోవడం అత్యంత అవసరం. ఎందుకంటే గర్భస్థ శిశువుకు కూడా అనేక సమస్యలు వచ్చి పడుతుంటాయి. వాటిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది, అటు బిడ్డకు ఇటు తల్లికి. కొన్ని కండిషన్స్లో బేబీ వెయిట్ సరిగ్గా పెరగదు. దాని కారణాలు కూడా సపోజ్ తల్లిలో అవ్వచ్చు. తల్లి సపోజ్ అనీమియా ఉంది, లేకపోతే తల్లి బ్లడ్ ప్రెషర్ బాగా హైగా ఉంది, తల్లికి ఏమైనా న్యూట్రిషన్ సరిగ్గా లేదు. అలాంటి పరిస్థితుల్లో అది కరెక్ట్ చేస్తే యూజువల్లీ బేబీ పికప్ అవుతారు. ఒక్కొక్కసారి మాయలోనే ప్రాబ్లం ఉంటుంది, ఒక్కొక్కసారి బిడ్డలో ప్రాబ్లమ్స్ ఉంటుంది. అందుకని బిడ్డ సరిగ్గా గ్రోత్ కాకపోతే ఏం కారణం అని ఫస్ట్ మనం గుర్తుంచుకుంటాం, చాలా ఇంపార్టెంట్. కొన్ని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అస్సలు గ్రోత్ కాకపోతే, ప్లస్ బిడ్డకి ఏదైతే బ్లడ్ సప్లై ఉంది అది బాగా సీవియర్గా ఎఫెక్ట్ అయినప్పుడు మనం సరైన ఇంటర్వెన్షన్స్ చేయాలి. అది చేసిన తర్వాత కూడా బిడ్డ గ్రో కాకపోతే అలాంటి ఒక్కొక్కసారి డెలివరీ చేయాల్సి వస్తుంది అనమాట. దాన్ని సాధారణంగా మనము ఎలా మానిటర్ చేస్తామంటే కొద్ది డాప్లర్ స్టడీస్ అని ఉంటుంది. స్పెషల్లీ ఫీటల్ మెడిసిన్ సెంటర్స్లో, స్కానింగ్స్లో ఈ బేబీ వెయిట్తో పాటు చుట్టూన్న నీరు ఎంత ఉంది, నీరు బాగుందా లేదా, బిడ్డ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అలాగే డాప్లర్స్ ఎలా ఉన్నాయి, అవి గుర్తిస్తుంది ఈ బిడ్డ సరిగ్గా గ్రో అవుతుందా లేదా. సపోజ్ మరీ అసలు ఏమీ గ్రోత్ కావట్లేదు, నీరు బాగా తగ్గిపోయిందంటే ఒక్కొక్కసారి ప్రీటమ్ అయినా ఇలాంటి బేబీని డెలివరీ అవ్వాల్సి వస్తుంది. ఒకప్పుడు కాన్పు తర్వాత గాని బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకునే పరిస్థితి ఉండేది. కానీ నేడు అలా కాదు. అల్ట్రాసౌండ్ స్కాన్ లాంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత మాతృగర్భంలోనే బిడ్డ కదలికల్ని, ఎదుగుదలను, లోపాల్ని కూడా తెలుసుకునే వెసులుబాటు కలిగింది. బిడ్డ ఎదుగుదల సరిగా ఉందా లేదా, బిడ్డ అవయవాలన్నీ సరిగా ఉన్నాయా లేదా, బిడ్డకు ఏమైనా అవకరాలున్నాయా అనే విషయాలన్నింటినీ ఇప్పుడు బిడ్డ తల్లి గర్భంలో ఉండగానే తెలుసుకోవచ్చు. కావలసిందల్లా కాస్తంత అవగాహన మాత్రమే. ఇప్పుడు సాధారణ గర్భంలో ఉన్నట్టు ఒక్కొక్కసారి ఇంటెస్టైన్స్ మీద బాగా డైలేటెడ్ అయిపోయి అనే స్కానింగ్స్లో కనిపిస్తుంది. లేదంటే ఒక్కొక్కసారి పేగులు ఛాతీలో వెళ్ళిపోయి అనే కండిషన్, అంటే కంజనైటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా అని. ఈ రెండు కండిషన్స్లో పుట్టిన తర్వాత ఇమీడియట్లీ బేబీని ఇంటెన్సివ్ కేర్లో పెట్టాల్సి వస్తుంది. ఉట్టి ఇంటెస్టైన్స్ డైలేటెడ్గా ఉన్నదంటే చాలా మటుకు ఒకసారి బ్లాక్ మూలాన ఉంటుంది. అలాంటి కండిషన్స్లో సర్జరీ చేసే అవసరం ఉంటుంది. అలాగే పేగులు ఛాతీలో వెళ్ళిపోతే కూడా అలాంటి పిల్లలు కూడా ఇమీడియట్లీగా వెంటిలేటర్ మీద పెట్టి ఇంటెన్సివ్ కేర్లో స్టెబిలైజ్ చేసి దాని తర్వాత సర్జరీ చేస్తే ఇలాంటి పిల్లలు బాగా అవుతారు. మైల్డ్ హైడ్రోనెఫ్రోసిస్ అని అలాంటి కండిషన్స్ ఉంటాయి. అంటే ఉబ్బు, మన కిడ్నీ మీద మైల్డ్ ఉబ్బు అని అంటారు. అలాంటి యూజువల్లీ కండిషన్స్లో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మెజారిటీ ఆఫ్ ద టైం, ఒక 50% ఆఫ్ టైం అది స్వతహాగా తగ్గిపోతుంది అనమాట. కొన్ని చోట్ల సపోజ్ ఈ హైడ్రోనెఫ్రోసిస్ బాగా ఎక్కువగా ఉంది, లేకపోతే కిడ్నీస్లో మల్టిపుల్ సిస్ట్స్ అలాట్ ఉన్నాయి, అలాంటి కండిషన్స్లో మనకి ఒక్కొక్కసారి పుట్టిన తర్వాత ఎందుకు అవుతుందని డయాగ్నోసిస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి బేబీస్ ఇట్లా పెరినేటల్ సెంటర్లో డెలివరీ అయిన తర్వాత తనకి అల్ట్రాసౌండ్ చేసి అసలు ఉబ్బు ఎంత ఉంది, ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వాలా లేదా, ఎక్కడైనా బ్లాక్ ఉంటే సర్జరీ చేయాలా, లేనప్పుడు రీఫ్లక్స్ ఉంటే ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్ పెట్టాలా అని మేము గుర్తిస్తాము. కానీ మెజారిటీ ఆఫ్ కిడ్నీ కండిషన్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఉన్నది. చాలా మటుకు స్వతహాగా తగ్గిపోతాయి, ఉన్న కండిషన్స్కి ట్రీట్మెంట్ ఉన్నాయి అండ్ దే డూ వెల్ లాంగ్ టర్మ్లో.
ఈ డౌన్ సిండ్రోమ్ అనే కండిషన్స్ మనము ఎర్లీగా గుర్తించవచ్చు. స్పెషలీ మదర్ 30 years కంటే ఎక్కువ ఏజ్ మోర్ దెన్ 30 years ఉన్నది అనుకోండి. అలాగే అన్ని ప్రెగ్నెన్సీస్లో కూడా ఫస్ట్ ట్రైమిస్టర్లో నూకల్ స్కాన్ అని చేస్తారు. ఫస్ట్ స్కానింగ్ చేసినప్పుడు నూకల్ స్కాను, అలాగే నేజల్ బోను ఇవన్నీ చూసి ఈ మదర్కి ఏమైనా ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ ఆర్ డౌన్ సిండ్రోమ్ ఉందో అని చూస్తారు. అలాగే ట్రిపుల్ టెస్ట్, క్వాడ్రుపుల్ టెస్ట్ చేసి ఏ రిస్క్ ఎక్కువగా ఉందా అని. సపోజ్ మల్టిపుల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రెగ్నెన్సీస్లో అమ్నియోసెంటిసిస్ అని లేదా కొరానిక్ విలస్ బయాప్సీ తీసుకొని అసలు ఎగ్జాక్ట్ క్రోమోజోమ్ డిఫెక్ట్ ఏంటని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఇలా అవుట్కమ్ ఎలా ఉందని పేరెంట్స్కి సరైనగా కౌన్సిలింగ్ చేయొచ్చు. సహజంగా తల్లి గర్భంలో ఉండగా పసికందుల్లో ఎదుగుదలలో లోపాలు, మూత్రపిండాల సమస్యలు, జీర్ణ సంబంధిత అవయవాలు సరిగ్గా ఎదగకపోవడం, గుండె సరిగా నిర్మాణం కాకపోవడం, ఇంకా డౌన్ సిండ్రోమ్ లాంటి మానసిక లోపాల్ని కలిగించే సమస్యలు కూడా కనిపిస్తుంటాయి. వీటిని ముందస్తుగా గుర్తించడం వల్ల అవసరమైన చికిత్స తీసుకుని బిడ్డ ఆరోగ్యాన్ని సాధ్యమైన మేర కాపాడవచ్చు. నడినెత్తిన ఎండ చుర్రుమనిపిస్తుంటే చల్లగా ఏదైనా తాగాలనిపించడం సహజమే. ఇలాంటప్పుడు మనలో చాలామందికి ముందుగా కూల్ డ్రింకులు, ఆపై బీర్ బాటిల్స్ గుర్తొస్తూ ఉంటాయి. మిగతా వారి మాట ఎలా ఉన్నా కుర్రకారు మాత్రం బీరుకే ఓటేస్తూ ఉంటారు. బీరు తాగితే చలవ చేస్తుందని, వేసవి తాపం వెంటనే తగ్గుతుందని అనుకుంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? వేసవిలో బీరు తాగితే నిజంగానే చలవ చేస్తుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బీర్ చల్లగా ఉంటుంది, తాగానే కడుపు చల్లబడుతుంది, శరీరం చల్లబడుతుంది. అయితే మీకు కొద్దిపాటి ఆనందాన్ని కూడా కలుగు చేస్తుంది. కానీ రసాయన ప్రక్రియలు శరీరంలో జరిగే మనం గమనిస్తే మనకు మూత్రం ఎక్కువ అవుతుంది. బీరు తాగగానే వెంటనే మనం టాయిలెట్లో పోవడం ఎక్కువ అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే దాదాపు 10% ఆల్కహాల్ యూరిన్ ద్వారా, చెమట ద్వారా, మన మాట్లాడేటప్పుడు ఆవిరి ద్వారా బయటకు పోతుంది. సో కాబట్టి మనం తాగగానే, ఏ ఆల్కహాల్ తాగగానే వెంటనే మనం ఎన్నోసార్లు టాయిలెట్ పోవాలని అనిపిస్తుంది. సో ఈ ప్రక్రియలో మన శరీరంలో నుంచి చాలా మోతాదులో నీరు బయటికి పోతుంది. మీరు తాగాలనుకుందేమో నీటి గురించి, దాహం గురించి, కానీ బేసికలీ అది రివర్స్ పని చేస్తుంది. సో ఏదో ఒక గ్లాస్ బీర్ తాగితే గొప్పగా నష్టం ఉండదు. కానీ ఒక బాటిల్ కంటే ఎక్కువ బీర్ తాగారు అంటే తిరిగి మనల్ని డీహైడ్రేషన్ చేసే ప్రమాదం కూడా ఉంది. వేసవిలో ఎండ బాధే అనుకుంటే ఎండకు తోడుగా మేమున్నామంటూ చెమట పొక్కులు కూడా మనల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. చర్మంపై చిన్న చిన్న పొక్కుల్లాగా మొలుచుకొస్తూ తీవ్రమైన దురదలు, మంటతో మనకు నరకం చూపిస్తూ ఉంటాయి. చెమటకాయల మూలంగా పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వేసవిలో మనల్ని వేధించే చెమట పొక్కుల బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో చాలా మందిలో చెమట పొక్కులు అనేవి ఏర్పడుతుంటాయి. వీటిని మిలియారియా అంటారు. ఈ కొంతమందిలో చాలా ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా వీపు, చెస్ట్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పడుతుంటాయి. వీటికి కారణం ఏంటంటే ఈ వేసవిలో ఈ చెమట ఎక్కువగా ఏర్పడటం వలన ఈ చెమట గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల యొక్క నాళికలు ఒక రకంగా బ్లాక్ అవుతాయి. అవరోధం ఏర్పడి ఇలాంటి చెమట పొక్కులు ఏర్పడుతుంటాయి. ఇవి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా గాలి వచ్చే ప్రాంతంలో ఉండటం మంచిది. మరి గాలి లేక ఒక్కగా ఉన్నప్పుడు ఈ బ్లాకేజ్ ఎక్కువ ఏర్పడిపోయి ఈ చెమట పొక్కులు ఏర్పడుతుంటాయి. అదే రకంగా మనం వేసుకునే దుస్తుల్లో కూడా మరి చాలా వదులుగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది. ముఖ్యంగా కాటన్ సంబంధించినటువంటి బట్టలు వేసుకోవడం ద్వారా ఈ చెమట పొక్కుల్ని కొంతవరకు నివారించవచ్చు. అయితే చెమట పొక్కులు ఒకసారి ప్రారంభమైన తర్వాత అవి మళ్ళీ రియాక్షన్ ఏర్పడిపోయి దానిలో చీము రావటం ఇలాంటిది కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల చెమట పొక్కులు మొదలవగానే వాటికి తగినటువంటి చికిత్స తీసుకోవాల్సింది. చికిత్స అంటే ముఖ్యంగా ఈ క్యాలమిన్ లోషన్స్, ఈ క్యాలమిన్ అనే లోషన్స్ కొంచెం ఎక్కువగా వాడటం, పౌడర్స్ వాడటం కూడా జరగటం వల్ల ఈ చెమట పొక్కులు తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆటలాడుతున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు కండరాలు పట్టేయడం, చిన్న చిన్న గాయాలవడం మనలో చాలామందికి అనుభవమే. కొన్ని సందర్భాల్లో లిగమెంట్లు దెబ్బతినడం, ఫ్రాక్చర్లు కావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి గాయాలను డాక్టర్లు సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అని పిలుస్తారు. సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ అంటే ఏంటి? సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అనేవి కండరాలకు సంబంధించినవి. యూజువల్గా వెన్ను కండరాలు అవ్వచ్చు, వెన్నుకు సపోర్ట్ చేసే వెన్నుముకకు సపోర్ట్ చేసే కండరాలు అవ్వచ్చు, లేదంటే భుజానికి, మోచేతులకి, మోకాళ్ళకి, తుంటికి, కాళ్ళకు సంబంధించినవి అవ్వచ్చు. ముఖ్యంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ, లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీస్ వలన కానీ, లేకపోతే డే టు డే లైఫ్ వర్క్ రిలేటెడ్గా కానీ 3 రకాలుగా ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ రావచ్చు. కండర కణజాలంలో గాయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ పరంగా తీసుకుంటే యూజువల్గా మోచేతి మీద కానీ, లేకపోతే భుజం మీద, మోకాల మీద పడటం చేత ఆయా సంబంధిత కండరాలు డ్యామేజ్ అవ్వటం, లిగమెంట్స్ డ్యామేజ్ అవ్వటం. ఈ భుజానికి సంబంధించి ఈ యాక్సిడెంట్ పరంగా డిస్లొకేషన్స్ అంటాం, అంటే బంతి గిన్నె కీళ్ళలోంచి బాల్ సాకెట్లోంచి తొలగిపోవటం కానీ, లేదంటే ఏజ్ రిలేటెడ్గా కొంత ఏజ్ తర్వాత ఏదైనా యాక్సిడెంట్ జరగడం వల్ల కూడాను ఈ రొటేటర్ కఫ్ అని బాల్ని తిప్పే కండరాలు ఉంటాయి, భుజం తాలూకా బాల్ని. సో రొటేటర్ కఫ్ ఇంజరీస్ అనేవి కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అట్లనే మోకాల్లో తీసుకుంటే యాక్సిడెంట్స్ పరంగా జరిగే వాటిల్లో, అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్గా జరిగే వాటిల్లో కూడాను దాదాపు ఒకే విధంగా అవి మనకి కనపడుతూ ఉంటాయి. మోకాల్లో లిగమెంట్స్ మోకాలుని, తొడ ఎముకని, కాలు ఎముకని పట్టి ఉంచే బంధనాలు ఉంటాయి. యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని, వెనుక పక్క నుంచి పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని. మోకాలు ముందు వెనకకి ఆడకుండా అట్టే పెట్టేవన్నమాట. యూజువల్గా యాక్సిడెంట్స్ అప్పుడు కాలు ఆసరా తీసుకుని దాని మీద పడటం చేత మోకాలలో ఈ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ కామన్గా చిరిగిపోతూ ఉంటుంది. అట్లనే సైడ్న కొన్ని సపోర్టివ్ లిగమెంట్స్ ఉంటాయి, కొల్లేటరల్ లిగమెంట్స్ అంటాం మోకాల్లో. అలాగే అదే పరంగా మోచేతులు కూడా ఉంటాయి. మోకాల్లో ఇంకా మెనిస్కై అని చెప్పి రబ్బర్ వాషర్లాగా కుషనింగ్ కోసము, లూబ్రికేషన్ కోసము అడిషనల్గా ఉండేవి, అవి కూడా అప్పుడప్పుడు చిరిగిపోతూ ఉంటాయి. ఇక డే టు డే లైఫ్ పరంగా ఆలోచిస్తే ఇవే ఇంజరీస్ రిపిటేటివ్ యూసేజ్ వలన, భుజానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే భుజంలో రొటేటర్ కఫ్ ఒక ఎత్తైన ప్రదేశంలో ఏమైనా ఇంట్లో వస్తువులు సర్దటం, తీయటం, పెట్టడం వాళ్ళ చేత రొటేటర్ కఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మోచేతి దగ్గర టెండినైటిస్ అంటాం, టెన్నిస్ ఎల్బో అని కామన్గా వింటూ ఉంటాం. అది మోచేతి కండరాలు బయట వైపున, లోపల వైపున మూవ్ చేసే కండరాలు ఉంటాయి. వాటిని టెన్నిస్ ఎల్బో అని, గోల్ఫర్స్ ఎల్బో అని చెప్పుకుంటూ ఉంటాం. అది రిపిటేటివ్ యూసేజ్ మూలాని, ఫర్ ఎగ్జాంపుల్ గృహిణులు ఇప్పుడు చపాతీ చేయటం, లేకపోతే బరువైన బట్టలు ఏమైనా తడి బట్టలు పిండటం, వాటి చేత కూడా అది ఎక్కువ అవుతూ ఉంటుంది. అట్లనే ఈ మన రిస్ట్ అంటే మణికట్టు దగ్గర ఈ టెండినైటిస్ డిక్వర్వైన్స్ అని ఒక పర్టికులర్ కండిషన్ ఉంటుంది. ఈ బొటనవేలు తాలూకా కండరాలని కదుపుతూ మాటమాటికి వంట చేస్తున్నప్పుడు, అట్లా చేస్తున్నప్పుడు గృహిణుల్లో 30 నుంచి 40, 45, 50 వయసు వరకు కూడాను ఈ టెండినైటిస్ అనేది అక్కడ అది ఆ టెండన్ తాలూకా షీట్ ఒకటి ఉంటుంది, టినోసైనోవైటిస్ అని చెప్పుకుంటాం దాన్ని. సో అది కూడా కామన్గా పెయిన్ఫుల్ కండిషన్ లాగా రిపిటేటివ్ యూసేజ్ మూలనే ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. కండరాల్లో గాయాలకు చికిత్స ఎలా ఉంటుంది? సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ ఏ పార్ట్కైనా సంబంధించినా సరే యూజువల్గా వాటిని మనము పేషెంట్ తనిఖీకి వచ్చినప్పుడు కొంత నిర్ధారణ చేయడం జరుగుతుంది. అవి ఒక్కొక్కసారి కండరానికి సంబంధించి అవ్వచ్చు, కండరంలో ఉంటే వాటిని కంట్యూషన్స్ అంటాం, ఏదైనా కమిలిపోయిన కౌకు దెబ్బలు అంటాం, కమిలిపోయిన ఇంజరీస్ అంటాం. వాటిలో అంటే కొంత బ్లడ్ క్లాట్ అవ్వటము, కొంత వాపు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అది మనం చూడగానే అర్థమవుతుంది కూడాను. తనిఖీ చేసిన తర్వాత మనం ఐస్ పెట్టమని, రెస్ట్ తీసుకోమని, కంప్రెషన్ బ్యాండేజ్ లాంటిది అప్లై చేయమని, ప్లస్ పెయిన్ కిల్లర్స్ టెంపరీగా ఒక ఫ్యూ డేస్ ఇవ్వటం వలన సర్దుకుంటూ ఉంటుంది. మజిల్ కంట్యూషన్స్ అంటాం వీటిని. ఈ కౌకు దెబ్బలు కాకుండా ఒక్కొక్కసారి మజిల్ చిరిగిపోతుంది. అది ఇంపార్టెంట్ మజిల్ అయితే కొంత తనిఖీ వల్ల, లేదంటే ఒక్కొక్కసారి మనకి ఈ అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ అని కొత్తగా ఇన్వెస్టిగేషన్స్ వచ్చాయి, వాటిలో కూడాను నిర్ధారణ అవుతుంది. అట్లనే ఈ మజిల్ టేర్స్ ఎస్పెషల్లీ తీసుకుంటే మజిల్ టెండన్ టేర్స్ అనేవి ఇప్పుడు భుజంలో ఉన్నది, రొటేటర్ కఫ్ టేర్ కానీ, లేదంటే డిస్లొకేషన్స్ ద్వారా ఆ బంధనాలు ఏవైతే ఉన్నాయో లిగమెంట్ బంధనాలు, బాల్ అండ్ సాకెట్ని అడ్డే పెట్టేవి, అవి డ్యామేజ్ అయితే వాటికి కూడాను ఎంఆర్ఐ స్కాన్ అనేది చాలా దోహదం. మనకి ట్రీట్మెంట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడానికి, ఎలా ఏం చేస్తే మనకి ఎట్లా 100% రిజల్ట్ ఇవ్వగలం అనేది చెప్పుకోవడానికి ఎంఆర్ఐ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్లనే మోకాల్లో కూడాను ఏసీఎల్ లిగమెంట్స్ కానీ, లేకపోతే మెనిస్కై కానీ, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం, పీసీఎల్ అంటాం. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్, ముందున్నది. సో ఈ బంధనాలు ఏవైతే డ్యామేజ్ అయ్యో వాటిని కూడాను ఎంఆర్ఐ ద్వారా క్లియర్గా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా జరుగుతుంది. క్లినికల్గా మనం పర్యవేక్షించి వాళ్ళని తనిఖీ చేసిన తర్వాత ఈ ఎంఆర్ఐ టెస్టుల ద్వారా నిర్ధారణ జరిగిన తర్వాత మెజారిటీ ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అన్నీ కూడాను మనం
ఈ కీహోల్ పద్ధతి ద్వారా లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అంటాం. మన ఈ చిన్న చిన్న యాంకర్స్ అని ఉంటాయి, వాటితోటి ఫిక్స్ చేయటం కానీ ఆ తెగిపోయిన బంధనాలని, లేదంటే మన బాడీలో ఎక్స్ట్రాగా కొన్ని లిగమెంట్స్ ఉంటాయి, అక్కడి నుంచి టెండన్స్ అవి తీసుకుని ఈ యాంటరో క్రూషియేట్ లిగమెంట్ అనేది హ్యామ్స్ట్రింగ్ టెండన్స్ తీసుకుని దాన్ని కీహోల్ పద్ధతి ద్వారా మోకాల్లో సెట్ చేయటం అని చేయొచ్చును. వాటి వల్ల ఇప్పుడు ప్రజెంట్ మనం గత దశాబ్దంలో మనం నోటీస్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ 100% రిజల్ట్ అందరికీ ఉంటుంది. అండ్ వాళ్ళలో చాలామంది స్పోర్ట్స్ ప్లేయర్సే కావచ్చు, లేదంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు లేని వాళ్ళు కావచ్చు, రెస్పాన్స్ చక్కగా ఉంటుంది. సాఫ్ట్ టిష్యూ ఇంజ్యూరీస్ని నివారించుకోవచ్చా? ముఖ్యంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ పరంగా కానీ, డే టు డే లైఫ్ పరంగా కానీ, లేదంటే స్పోర్ట్స్ పరంగా కానీ. స్పోర్ట్స్ పరంగా చెప్పుకోదగింది ఏమిటంటే వెన్నుకు సంబంధించి కానీ, బాడీకి సంబంధించి కానీ, భుజాలకి, మోకాళ్ళకి, వీటికి సంబంధించి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ చాలా అవసరం. ఎజిలిటీ ట్రైనింగ్, కోర్ స్ట్రెంగ్థనింగ్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే టు డే రోజు కూడాను కొంతమంది ఎంతో కొంత ఎక్సర్సైజ్ ఉండాలని చెప్పి మనం తెలిసిన మన ఫ్రెండ్సే కావచ్చు, కలీగ్స్ ఎవరైనా కావచ్చు, షటిల్ ఆడటం అనేది రొటీన్. ఇప్పుడు కొంత అవేర్నెస్ పెరిగింది. అట్లాగే కొంతమంది జిమ్కి వెళ్తారు. సో మనం చేసే యాక్టివిటీ స్పోర్ట్స్ ఒక్కటే కాకుండా ఆ అరగంట ఆడేసి ఊరుకునేదే కాకుండా కొంత ఫిట్నెస్ లాగా కొంత రన్నింగ్, లేదంటే కొంత జిమ్కి వెళ్ళి వెయిట్ ట్రైనింగ్, ఏరోబిక్ అట్లాంటివి, కార్డియో అనేవి కొంత చేయడం వల్ల కోర్ స్ట్రెంగ్థనింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఇంజరీస్ తక్కువ అవ్వడానికి, మనం అదే ఆడే ఆట అంతే శ్రమ లేకుండా ఆడటానికి కూడా కొంత దోహదం చేస్తుంది. ఇంజరీస్ కూడా తక్కువ అవుతాయి. అట్లానే కొన్ని జాగ్రత్తలు, హైడ్రేషన్ ఒకటి, తర్వాత యాడిక్వేట్ స్లీప్ ఒకటి, సలాడ్స్ అవి ఎక్కువ తీసుకోవటం, రెండవది ఏంటంటే గార్డ్స్ పెట్టుకోవటం. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కంపల్సరీగా హెల్మెటే కానీ, లేదంటే ఎల్బో గార్డ్ కానీ, లేదంటే గ్రాయిన్ సపోర్ట్స్ కానీ, అట్లా థై సపోర్ట్స్ ఇట్లాంటివన్నీ వేసుకోవడం, నీ క్యాప్స్ వేసుకోవడం, ప్యాడ్స్ వేసుకోవడం, వీటన్నిటి వల్ల కూడాను కంపల్సరీగా ప్రొటెక్షన్ ఉంటుంది, గ్లౌస్ వల్ల, వాటి వల్ల. బ్యాక్కి సంబంధించి అగైన్ మనం కరెక్ట్గా చెప్పుకోవాలంటే కోర్ స్ట్రెంగ్థనింగ్, స్పైనల్ మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అవి రొటీన్గా వాటి స్ట్రెచెస్, అలాగే హ్యామ్స్ట్రింగ్ టెండన్ స్ట్రెచెస్ ఇవి చేసుకోవడం వల్ల కూడా ఈ స్పైన్కి సంబంధించి, వెన్నుకు సంబంధించిన కండరాల్లో ఇంజరీస్ కూడా, సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ కూడా మనం అవాయిడ్ చేయడానికి టెక్నికల్గా ఏమైనా ఫాల్ట్స్ ఉంటే కోచ్లు, ట్రైనర్స్ ద్వారా టిప్స్ తీసుకొని వాటి తగ్గట్టు వాటిని ఫాలో అయ్యి హైడ్రేషన్ అది మెయింటైన్ చేస్తుండడం వల్ల కూడా మనం ప్రివెంట్ చేయడానికి కంపల్సరీగా అవకాశం ఉంటుంది. వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాను ఇప్పుడు చూద్దాం. కర్నూలు నుంచి ప్రసాద్ ఇలా రాశారండి. నా వయసు 61 సంవత్సరాలు. చిన్నతనంలో పోలియో వ్యాధి మూలంగా శరీరంలో కుడివైపు భాగాలన్నీ సరిగా ఎదగలేదు. ప్రస్తుతం కుడివైపు చేతిని పూర్తిగా పైకి లేపలేకపోతున్నాను. పరీక్షల్లో డీజనరేషన్ చేంజ్ విత్ అసోసియేటెడ్ ఇన్ఫ్లమేటరీ ప్యాథాలజీ అని ఉంది. డాక్టర్లేమో షోల్డర్ రీప్లేస్ చేయాలని చెప్తున్నారు. ఈ పరిస్థితిలో నేనేం చేయాలో, ఎలాంటి చికిత్స తీసుకోవాలో చెప్పండి అంటూ అడుగుతున్నారు. చిన్న వయసులో మీకు ఉండే పోలియో ఎఫెక్ట్స్తో మసిల్స్ ఆల్సో కొంచెం వీక్ అయి ఉంటాయి. సో ఈ మసిల్స్ వీక్ అయిన వాళ్ళకి షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అంత సక్సెస్ఫుల్ ఉండదు. మెయిన్లీ మీరు కొంచెం ఫిజియోథెరపీ చేస్తూ ఆపరేషన్ ఎంతకాలం మీరు అవాయిడ్ చేయగలిగితే దాని రిజల్ట్స్ ఇంకా బెటర్ ఉంటాయి. మనం ఎప్పుడైనా కానీ షోల్డర్ రీప్లేస్ చేసినా కానీ దాని మూమెంట్, దాని ఫంక్షన్ రావాలంటే కండరాలు, మసిల్స్ నార్మల్ ఉండాలి. మీకు పోలియో వ్యాధి మూలంగా మసిల్స్ కొంచెం వీక్ ఉంటాయి, దానిలో మసిల్ టోన్ తక్కువ ఉంటుంది, బలం ఆల్సో తక్కువ ఉంటుంది. సో మనం ఎంత జాయింట్ రీప్లేస్ చేసినా కానీ దాని ఫంక్షన్ ఇంప్రూవ్ కావాలంటే మసిల్ స్ట్రాంగ్గా ఉండాలి. సో దానికి మీరు ఎంత మాత్రం ఫిజియోథెరపీ చేస్తేనే మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చేది బెటర్ ఛాన్స్ అండి. ఇక ఈరోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు రెయిన్బో హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. తీవ్రమైన వేడి మూలంగా తలనొప్పి బాధిస్తున్నప్పుడు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మకాయ రసం, కొంచెం అల్లం రసం, చిటికెడు ఉప్పును కలిపి తీసుకోండి. తలనొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజు మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.